నా పేరమ్మ మాగా పేడుకొండలమ్మ. మాది ఇలాగ శుభ్రం కాయగూరల మార్కెట్ వర్తక సంఘం. మేము అందరం ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి 4-5 సార్లు వెళ్ళాం. 4-5 సార్లు వెళ్తే 5 సంవత్సరాల క్రితం వచ్చి కొబ్బరికాయ కొట్టేయడమ్మా. కొబ్బరి గొప్పగా 4 కేజీలు ఆటో డింకిలు తెచ్చాం. అయిపోయింది. మళ్ళా వచ్చారు, మళ్ళా కొబ్బరికాయలు కొట్టారు, మళ్ళీ అయిపోయింది. మళ్ళా వచ్చారు, మళ్ళీ అయిపోయింది. ఎన్నిసార్లు అని చెప్పి మార్కెట్ చేసేస్తున్నాం అన్నారు. తర్వాత ఊరు పేషెంట్ గారికి వెళ్ళాం. మీకు ఎందుకంటే పంచాయతీ 20 లక్షలు 30 లక్షలు గ్రాంట్ ఉందండి, మీరు చేసేసుకోండి. గరకెట్ట గారు మీరు చేసేసుకోండి, అప్పు గారు మీరు చేసేసుకోండి, కూరగాయలు మీరు చేసుకోండి అన్నారు. కాయగూరలు వ్యాపారం చేసుకుంటే కాంట్రాక్టులు చేస్తారేటమ్మా, మేము చేయలేమమ్మా. నెక్స్ట్ అరూప్ గారు పేషెంట్ అయ్యారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ లో త్రిమూర్తులు గారు ఎమ్మెల్యే నిలబడుతున్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? దానికోసం చెప్తున్నానమ్మా నీకు. నెక్స్ట్ మాకు ఇక్కడ ఎమ్మెల్యే మన ఇన్ఛార్జ్ కింద తిరుమూర్తులు గారు వచ్చారు, మా గ్రామ చంపాస్ గారు అరీఫ్ గారు వచ్చారు. మా మార్కెట్ విధానం ఇలాగుందయ్యా, ఇలాగుందని చెప్పి మార్కెట్ అంతా చూపించిన తర్వాత కొన్ని అనివార్య కార్యక్రమం వల్ల సబ్డివిజన్కి మా మార్కెట్ పంచాయతీకి రాయవలసి వచ్చింది. సో ఆయన ఆ కృతజ్ఞ భావంతో కొత్త సెట్ వెంటనే ఆయన సొంత నిధులతో మొత్తం మీద దాంట్లో వచ్చినా రాకపోయినా చేసిన తర్వాత మళ్ళీ నీటో వర్తక సంఘం వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ వర్షం వస్తే మునిగిపోతే వాళ్ళ సరుకులు ఇలా నాశనం అయిపోతే మొన్న ఇలాగ 57 రూపాయలు 67 రూపాయలు చొప్పున తడిచిపోయి ఉల్లిపాయలు కట్టానే. దానివల్ల ఏంటంటే అరీఫ్ గారు తిరుమూర్తులు గారికి చెప్పి మాకు 2వ సెట్ కూడా న్యాయం చేయండి అందుకు ఆయన గబగబా నేను ఉన్నానని చెప్పి తిరుమూర్తులు గారికి ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఎలా కావాలో అలా చేసేయమన్నారు, చేశారు. దాన్ని బట్టి మేము ఏముందంటే అనుకూలంగా నా మనసులో మాట ప్రకారం నేను తిరుమూర్తులు గారు ఎలాగంటే అలాగ, మా గ్రామ సర్పంచ్ గారు ఎలాగంటే అలాగా, దాన్ని బట్టి మేము తిరుగుతాం. ఇది పాతాలలో ఉండేది, అలాంటి మార్కెట్ని వాళ్ళు రూపురేఖలు మార్చే విధంగా తీసుకొచ్చారు. దానికి తిరుమూర్తులు గారికి కృతజ్ఞభావంతో మేమేం చేస్తాం. దీనివల్ల మాకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏది వచ్చినా మార్కెట్ అంతా ఆయనకి మేము చేస్తాం. ఏంటంటే మార్కెట్ను రూపురేఖలు మార్చారు ఆయన. ఇంతవరకు మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళాం, ఎవడు మాకు న్యాయం చేయలేదు.